ఎన్నికలకు ముందు సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కూటమి నేతలు చెప్పారన్న మాజీ మంత్రి పేర్ని నానికి ఇప్పుడు కౌంటర్ పడింది. ఈ వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు ఏపీ మంత్రి సత్యకుమార్. ఎన్నికల ముందేమో డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ హామీలు ఇస్తున్నారు కదా, ఆయన ఉన్నప్పుడేమో శ్రీలంక అయిపోద్దని చెప్పారు కదా, ఈ హామీలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించి ఆ సంపద ద్వారా మేము జనాలకి మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ రోజు మంత్రులకి ఆయన క్యాబినెట్లో కూడా ఇవాళ చెప్తున్నా, అందరికీ చెప్పండి ప్రజలకి డబ్బులు లేవు, ఖజానాలో డబ్బులు లేవు అని చెప్పని. సంపద సృష్టిస్తాం అని చెప్పండి మాట వాస్తవమే, సృష్టించే పనిలోనే ఉన్నాం. అయితే అల్లావుద్దీన్ దీపం అయితే చేతులు లేదు. ఎందుకంటే ఇమీడియట్గా ఇప్పుడు జీతాలు ఒక రోజులో సంపద సృష్టించబడదు. సంపద సృష్టించాలంటే దానికి దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి. సంపద సృష్టి మాత్రం కొంచెం సమయం పడుతుంది. అయితే ఇమీడియట్గా ఇప్పుడు జీతాలు ఇవ్వాలా, జరిగిన వాటికి ఖజానా ఖాళీ అయింది కాబట్టి దానికోసం తప్పని పరిస్థితుల్లోనే అప్పు చేయాల్సి వస్తుంది. అయితే వీటిని అన్నిటికీ కూడా ఖచ్చితంగా ఉత్పాదక పనుల మీద, ప్రొడక్టివ్ యాక్టివిటీస్ మీదే ఈ ధనాన్ని వెచ్చించడం జరుగుతుంది.